तेलंगाना हुकूमत की जानिब से रियासत भर के सरकारी इकामती स्कूलों में डाइट मेनू लंच प्रोग्राम का आगाज़ अमल में लाया गया, जिसके तहत आज भैंसा शहर के महात्मा ज्योतिबा फूले हाई स्कूल में डाइट मेनू प्रोग्राम मुनक़िद किया गया, जिसमें मधोर रुकन असेंबली रामाराव पटेल ओदीगर ने शिरकत की। इस मौके पर रुकन असेंबली ने स्कूल रूम्स, किचन रूम, खाना पकाने की अशिया के मयार, चिकन अंडों की मिकदार, अज्जा जैसी तमाम सूरत हाल का खूब जायज़ा लिया। साथ ही स्कूल प्रिंसिपल को तलबा की सेहत की बेहतर से बेहतर के भाल अंजाम देने को कहा। बाद अज़ां इस प्रोग्राम से खुतब करते हुए रुकन असेंबली रामाराव पटेल ने कहा कि रियासती हुकूमत तालीम की तरक्की के लिए हज़ारों करोड़ रुपए खर्च कर रही है। वही हुकूमत मिड डे मील में रोज़ाना ग़िज़ाइयत से भरपूर खाने के साथ एक खुसूसी मेनू नाफिज कर रही है, ताकि इस बात को यकीनी बनाया जा सके कि स्कूलों में तालीम हासिल करने के बाद तलबा को ग़िज़ाइयत की कमी का सामना न करना पड़े। इस मौके पर उन्होंने हुक्काम को हिदायत देते हुए कहा कि वो सरकारी स्कूलों और आंगनवाड़ी मराकज़ का बेतरतीब मुआयना करने को कहा और अगर क़वाइद की खिलाफ वर्जी होती है तो मुताल्लिक़ा अमले के खिलाफ सख्त कार्रवाई अंजाम देने का इंतबाह दिया। इस मौके पर भैंसा तहसीलदार परवीन कुमार ओदीगर मौजूद थे। ఇది మన సివిల్ సప్లై నుంచి ఒకటి దొడ్డు మంచిది గుణభూమి తీసుకునేటప్పుడు ఆకుకూరలు ఎక్కువ పాలకు మంచిగా ఉంది. మాకు ఏది ఉన్నది వింటారు అంతే. ఒకే కూడా ఉందా? ఓకే ఎప్పుడు ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ప్రతి నియోజకవర్గానికి మహాత్మా జ్యోతిబా ఫూలే బాయ్స్ అండ్ గర్ల్స్ స్కూల్, మైనారిటీ స్కూల్స్ ఇవ్వడం జరిగింది. అప్పటి నుంచి బడుగు బలహీన వర్గాల పిల్లగాళ్లకు ఏదైతే తల్లిదండ్రులు పల్లెటూళ్ళలో ఉంటారో వాళ్ళకు స్తోమత లేకుంటే గవర్నమెంట్ దిగి వచ్చి రెసిడెన్షియల్ స్కూల్స్ ఓపెన్ చేయడం జరిగింది. ఈరోజు చూస్తే పిల్లగాళ్లకు మన ప్రైవేట్ స్కూల్స్లో కానీ గవర్నమెంట్ స్కూల్స్లో కానీ స్టాఫ్ ఓన్లీ 8 గంటలే మనం స్కూల్లో ఉంటాం. కర్మది టైం అంతా మాత్రం తల్లిదండ్రులు గడుపుతాం. కానీ ఈరోజు రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే మాతృదేవోభవ ఎట్లా అంటాం, ఇప్పుడు గురుదేవోభవ. గురువు దగ్గరనే మనం 24 గంటల నుండి చదువు చెప్తామంటే వాళ్ళు గురుదేవోభవ. మొట్టమొదటిసారి గురువుని గౌరవించాలా. గురువుని గౌరవించిన తర్వాత మన భారతీయ సంస్కృతి ఏమైతే ఉంది, అమ్మ నాయనకు అనుకోండి, పెద్దలకు అనుకోండి, అన్నకు అనుకోండి, అందరికీ గౌరవించే మన భారతీయ సంస్కృతి. ఆ సంస్కృతి కూడా మా చిన్న పిల్లగాళ్ళకు కూడా చెప్తున్నాను, ఆ సంస్కృతి ఎప్పుడు కూడా మరవద్దు. ఎందుకంటే పాశ్చాత్య దేశంలో ఈరోజు పిల్లగాళ్ళకు అటువంటి చదువు లేదు, తప్పుడు లైన్లో పుడుతున్నారు. ఆ పాశ్చాత్య చదువు కన్నా మన భారతదేశం చదువు, మర్యాద,
సంస్కృతి పెట్టడం అవసరమని ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు కూడా నేను చెప్తున్నాను. ఎందుకంటే తల్లిదండ్రులు కూడా ముఖ్యము. పెద్దలకు గౌరవం ఇచ్చే ఏదైతే శిక్షణ ఉంటుందో ఈ పుస్తకాల్లో రాసింది ఉండదు, కానీ మనం చెప్పడం అవసరం ఉంటుందని మీకు మరీ మీ పేరెంట్స్కి చెప్తున్నాను. ఒకటైతే ఒక పేరెంట్ నాకు చెప్పాడు, ఇక్కడ వాస్తవంగా బిల్డింగ్ లేదు, ఆ బిల్డింగ్లో కూడా పండటానికి చాలా ఫెసిలిటీస్ లేవు చెప్పడం జరిగింది.